అమృత, ఇంకా చావలేదండి, బ్రతకాలని కూడా లేదు. మీ ఆవిడకి ఎంత అన్యాయం చేశానండి. అమృత నువ్వేమంటున్నావు? ఆమెని మీరు పప్పు శుద్ధ అంటారు, కానీ పైడి ముద్ద. మొన్న ఇక్కడకు వచ్చి వెళ్ళింది. ఎంత అమాయకురాలో పాపం. మిమ్మల్ని ఇద్దరిని వేరు చేసి పాపం చేశాను. మిమ్మల్ని ఒకటిగా చేస్తే తప్ప ఈ పాపం పోదు. దయచేసి ఆ పని చేసి నన్ను మీ నుండి దూరంగా వెళ్ళిపోనివ్వండి. అమృత, ఈ ఇంటికి వచ్చే ద్వారాలే కానీ వెళ్ళే ద్వారాలు ఉండవని నువ్వన్నావు. అందుకే నువ్వే వెళ్ళిపోతానంటున్నావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. ఈరోజు మా ఇంట్లో కృష్ణ పూజ చేశాను. మీరు తీర్థ ప్రసాదాలు తీసుకుని వెళ్ళండి, రుణం తీరిపోతుంది. మీ తీపి జ్ఞాపకాలతో ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుతాను.